బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక బేల్దారిపాలెం పూలతోటలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ పునర్నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణం చేసినప్పటి నుండి 3 రోజుల పాటు మహాకుంభాభిషేక కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా చివరి రోజు 108 కలశాలతో అభిషేక కార్యక్రమాలను చేసి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. బేల్దారిపాలెంలోని పూలతోటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ అంకమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల యొక్క దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసిన శుభ సందర్భంగా గడిచినటువంటి 3 రోజుల నుంచి మహాకుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. అందులో భాగంగా ఈ రోజున చివరి రోజు అయినటువంటి ఈ రోజున అమ్మవారికి మహాస్తపము అనగా 108 కలశాలతో అభిషేకం చేసి భూతరాజు నూతన విగ్రహ మరియు శిఖర కలశ ప్రతిష్టా మహోత్సవం జరగడం జరిగినది. తదుపరి అమ్మవారి గోధుమతో హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి ఈ యొక్క అమ్మవారికి మహాకుంభాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. ఈ యొక్క హోమంలో భక్తులందరూ కూడా విహారీగా పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి వేలాదిగా పాల్గొని అందరూ కూడా అమ్మవారి కరుణా కృపా కటాక్షాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నారు అని చెప్పేసి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం చైర్మన్గా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లోని బేల్దారిపాలెం పూలతోట గిరిజన కాలనీలో ఆనాటి గిరిజనులు సుమారు 80 సంవత్సరాల క్రితం ఒక చెట్టు కింద శిలను స్థాపించుకొని ఆ శిలకు పోలేరమ్మ తల్లి అని పేరు పెట్టుకుని నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు ధూప నైవేద్యాలతో స్వామివారికి అమ్మవారికి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తుంటారు. దినదిన అభివృద్ధి చెంది ఆ దేవాలయం కాస్త ఒక చిన్న మండపం ఏర్పాటు చేసుకొని ఆ మండపంలో సుమారు 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ మంగళవారం రోజు భజన కార్యక్రమాలతో ఉభయదాతల సహాయంతో ఉభయాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ పోలేరమ్మ తల్లి యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే సంతానం కలగకపోతే సంతానం కలగడం, అదేవిధంగా కుటుంబ కలహాలు ఉంటే కుటుంబ కలహాలు తీరడం, అదేవిధంగా ఆస్తి తగాదాలున్నా కుటుంబ తగాదాలున్నా ఎటువంటి చిన్న సమస్యలున్నా సరే ఈ పోలేరమ్మ తల్లి దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని అమ్మా నా యొక్క బాధలు తీర్చు అంటే వెంటనే కల్పతరువై మన పోలేరమ్మ తల్లి వారి యొక్క బాధలను తీరుస్తూ ప్రజల మిన్నులు పొందుతుంది. అటువంటి పోలేరమ్మ గుడిని అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని ఈ రోజు ఆ పోలేరమ్మ గుడికి అన్ని రకాల హంగులతో దేవాలయాన్ని నిర్మించి దాతల సహాయంతో దేవస్థానాన్ని పునర్నిర్మించడం జరిగింది. అదేవిధంగా పునఃప్రతిష్టలో భాగంగా 3 రోజుల నుంచి 24, 25, 26 తేదీలు అన్ని హోమాలు వేసుకుంటూ వేద పండితులతో వేద మంత్రోచ్చారణతో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఈరోజు అమ్మవారిని పునఃప్రతిష్టాపన జరుగుతుంది. ఎవరైనా భక్తులు ఈ పూలతోట గిరిజన కాలనీ ఉన్నటువంటి ఈ మహాత్మ్యం గల అమ్మవారికి వారి యొక్క శక్తి పొంది కానుకలు ఇచ్చి ఈ గుడి యొక్క అభివృద్ధికి ఈ గుడిని ఇంకా మేము ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరు దాత సహాయపడాలని వారికి పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.